అరుంధతి సినిమాలో ఉన్న ఈ కోటను పూర్తిగా చూపిస్తాను. ఇది కట్టించిన వ్యక్తి గురించి కూడా వివరాలు వీడియో చివరిలో ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్గా చూసినట్టయితే ఈ అరుంధతి కోట సినిమాలో ఉన్న కోట వివరాలు మీకు వివరంగా అర్థమవుతాయి. ఇది కర్నూలు నుండి బనగానపల్లె వెళ్ళి అక్కడి నుండి యాగంటి క్షేత్రం వెళ్ళే దారిలో ఈ కోట ఉంటుంది. 1858 సంవత్సరంలో కట్టిన ఈ పురాతనమైన కోట బ్రిటిష్ కాలం నాటిది. అపురూపమైన కట్టడాల్లో ఇదొక అద్భుతంగా కనిపిస్తుంది. చూడండి, చూపరులకు కనువిందు చేసే విధంగా రాతి కట్టడాలు. ఈ కాలంలో మెట్లెక్కేటప్పుడు సిమెంట్ దిమ్మెలు వాడుతున్నారు. అప్పట్లో రాతి దిమ్మెలు ఉలి మొలుపుతో మొలిచిన సైడ్ వాల్స్ క్లియర్గా కనబడుతున్నాయి. చూడండి, ఇప్పుడు ఈ అరుంధతి భవనంలోకి, పశుపతి అరుంధతి ఉన్న భవనంలోకి వెళ్తున్నాం. ఇది సినిమాలో అన్నట్టు అంటున్నా, అవేమనుకోవద్దండి. ఈ నవాబ్ బంగ్లాలోకి వెళ్దాం. ఇది నిజమైనది, నవాబ్ గారి బంగ్లా. మీరు క్లియర్గా ప్రతిదీ రూము క్లియర్గా చూపిస్తా. నిదానంగా చూడండి. బంగ్లా చాలా పెద్దది. ఇక్కడ ఒకటి డోర్ క్లోజ్ చేసి ఉన్నారు. ఇది బంగ్లా నుండి ఎంట్రన్స్ దారి కాక వేరే దారి. ఇది బంగ్లా నుండి 3 వైపులా బంగ్లాలోకి ప్రవేశించడానికి వీలయ్యేటట్టు మెట్లు కట్టించారు. ఇది లోపలి భాగం. స్లాబ్ శిథిలమైంది. ఇది హాలు. ఇది ఒక బెడ్రూము. ఇక్కడ పంచాయతీలు తీర్మానాలు జరిగే ప్రదేశం అంట. ఇది పైకప్పు శిథిలమైంది. చాలా అందంగా ఎక్సలెంట్గా కట్టించారు. ఇనుప దూలాలు, స్లాబ్లు. అప్పట్లో సిమెంటు వాడేవాళ్ళు కాదు. గచ్చుతో, సున్నము, ఇసుక, బెల్లము కలిపిన గచ్చుతో ప్లాస్టింగ్ చేశారు. చాలా నీట్గా చేశారు. ఇలాంటి కట్టడాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. వీటిని శిథిలం కాకుండా ఈ నవాబ్ గారి వాళ్ళ వారసులు కాపాడుకుంటూ వస్తున్నారంట. ఇక్కడ 2 సెక్యూరిటీ గార్డులను అరేంజ్ చేశారు. ఇది స్నానం ఆచరించడానికి ఉన్న గది, పెద్ద బాత్రూమ్. స్లాబ్లు ప్రతి చోట, ప్రతి రూమ్లో శిథిలమైనట్టు కనిపిస్తున్నాయి. డైనింగ్ హాల్ ఇది. ఈ కిటికీలో నుండి చూస్తే బయటి దూరంగా కనబడుతున్నది వాళ్ళు టాయిలెట్ యూజ్ చేసే టాయిలెట్. రూముల చుట్టూ తిరగడానికి దారి ఉంది. ఇది ఒక బెడ్రూము. చాలా విశాలమైన గదులు గల భవనం ఇది. రాతి కట్టడం మొత్తం. ఇది వాయువ్యం దిశలో బయటికి వెళ్ళే దారి ఇది.
భవనానికి ముందర ఏ విధంగా మోడల్ ఉందో ఇరువైపులా కూడా వాయువ్యానికి కానీ ఆగ్నేయానికి కానీ రెండు దిక్కులు కూడా మెట్లు ఇదే విధంగా ఎంట్రన్స్ లాగే ఉన్నాయి. ఇంటి చుట్టూ ప్రాంగణం పైన ఫస్ట్ ఫ్లోర్లో మూడు వైపులా ఒకేలా ఉండే విధంగా ఆ కాలంలో ఎవరు ప్లాన్ వేసి కట్టించినారు, ఇలా డిజైన్ చేసినారో చాలా అద్భుతంగా డిజైన్ చేసినారు. ఇప్పట్లో అంటే ఇంజనీర్లు ఫిల్లర్స్ వేసి కడుతున్నారు. అప్పట్లో కూడా ఏం మేధావులు ఉన్నారో చాలా గ్రేట్ అండి, చాలా అద్భుతంగా కట్టారు. అందుకేనేమో ఈ భవనాన్ని సినిమాలో తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అరుంధతి సినిమా డైరెక్టర్ గారు వచ్చి ఇక్కడ పరిశీలించి తీసుకున్నారని చెప్పి ఇక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు. ఇది బంగ్లా వెనక భాగం. ఇక్కడ చిన్న చిన్నగా 6 రూమ్లు కనిపిస్తున్నాయి. ఈ రూమ్లలో ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉండడానికి ఈ రూములు, ఈ గదులను ఏర్పాటు చేశారు. వీడియోలో క్లియర్గా ఈ భవనం ఎలా నిర్మించారు, ఎవరెవరు ఉంటున్నారు అనేది క్లియర్గా ఉంది. రూములు క్లియర్గా కూడా చూపిస్తున్నాను. ఇది ఫ్యామిలీ వాళ్ళు ఉండే విధంగా ఉందన్నమాట, వాళ్ళ దగ్గర పనిచేసే ఫ్యామిలీ వాళ్ళు ఉండే విధానంగా. ఈ బంగ్లా వెనక వైపు భాగం ఇది. చిన్న చిన్న గదులు, చాలా అద్భుతంగా నిర్మించారండి. ఇది ఆగ్నేయ భాగము. ఆగ్నేయంలో కూడా బంగ్లాలకి వెళ్ళడానికి మెట్ల సౌకర్యం ఉంది. ఇది బంగ్లా వెనక భాగము. ఇది అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ధాన్యాగారం ఏమో చేస్తున్నారని, అప్పట్లో వాడుకుంటున్నారు ధాన్యాగారంగా. ఇది వచ్చేసి పురాతనమైన టాయిలెట్. ఇప్పట్లో మాదిరి టాయిలెట్ బేసిన్లు లేవు, వెస్ట్రన్ బేసిన్, ఇండియన్ బేసిన్ అని ఉన్నాయి. ఇప్పుడు అప్పట్లో లేవు, కానీ అప్పుడు ఏ విధంగా నిర్మించారో చూడండి. ఇలాగా రాళ్ళు సెట్ చేసి నిర్మించారు టాయిలెట్స్. ఈ బంగ్లాను కట్టించింది నవాబ్ మీర్ ఫజ్లే అలీ ఖాన్. ఈ వ్యక్తి 64 పల్లెలకు నవాబు రాజ్ అన్నమాట. ఈయన 64 పల్లెలను శాసించేవాడు ఒకప్పుడు. ఈ బంగ్లాను కట్టించాడు. బనగానపల్లెలో ఈయన స్టాట్యూ ఉంది. నవాబ్ మీర్ ఫజ్లే అలీ ఖాన్.